గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుక వైపు ఉన్న పెరేడ్ మైదానంలోని వేదిక వద్ద టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మరి కాసేపట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనంలో పాల్గొంటారు. అలాగే భద్రతా దళాలు జాతీయ పతాకానికి వందన సమర్పణ చేస్తూ కవాతు నిర్వహిస్తారు. వీటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనము వీక్షిద్దాం రండి. ఓం నమో వెంకటేశాయ. భారతదేశ ప్రజలందరికీ తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం పలుకుతూ సమున్నతంగా ఎగురుతున్న మన జాతీయ పతాకాన్ని స్మరిస్తూ నమస్కరిస్తూ దేశవాసులందరూ కూడా దేశభక్తిని చాటుకునేటువంటి సుమనోహర సుసంపన్నమైన సమయంగా భావిస్తూ మరి కొద్దిసేపట్లో శ్రీతులు మాన్యశ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణ అధికారులు శ్రీ జవహర్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో మన జాతీయ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. శ్రీ భూనీలా సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో సమున్నతంగా ఉత్తుంగ హిమశృంగం మీద ఈ జాతి యావత్తు తన యొక్క ఐక్యతను చాటుకునేటువంటి సందర్భంగా స్వామివారు తాను సప్తచలాధీశుడై దానికి పూర్వం వరాహస్వామిని తనను ఈ 7 కొండలపైన నివసించడానికి ఏ రకంగా అనుగ్రహిస్తే తన భక్తులందరికీ స్వామివారు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శనానంతరం తన దర్శనమని ఎలా సెలవిచ్చారో అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు యావన్ భారతీయులందరికీ భక్తులందరికీ కూడా ప్రప్రథమంగా ప్రతి మానవుడికి ఉండవలసింది దేశభక్తి, దైవభక్తి, ధర్మశక్తి. ఈ మూడిటి యొక్క సమ్మిళితమే మన జాతీయ త్రివర్ణ పతాకం. ఆ జాతీయ త్రివర్ణ పతాకంలో అశోక ధర్మచక్రం రెపరెపలాడుతూ స్వేచ్ఛా విహంగాలతో ఈ భారతీయుల స్వేచ్ఛని నలుదిశలా తెలియజేస్తూ ధర్మచక్రాన్ని అక్కడ మనం స్థాపించుకోవడంలో భారత భూమి కర్మభూమి. భారతీయులందరూ ధర్మానికి, దైవానికి, దేశానికి, మాతృభక్తికి, పితృభక్తికి తార్కాణంగా ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలని
ఉత్తుంగ హిమశృంగం మీద ఎగరవేస్తున్న జెండా మనది. ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 75 సంవత్సరాల క్రితం తమ సమస్తమైనటువంటి వాటిని పణంగా పెట్టి జైళ్లల్లో మగ్గిపోయి సాధించిన ఆ స్వాతంత్రాన్ని కాపాడవలసిన బాధ్యత భావి భారత పౌరులమైన మనందరిపైన ఉంది అని తెలియచేస్తూ రెపరెపలాడుతోంది మన జాతీయ పతాకం. వందే మాతరం అంటూ పిలిచిన వారందరినీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను సైతం తీసేస్తారు అని తెలిసినా వందే మాతరం అంటూ ఎలుగెత్తి పిలిచిన ఆ జాతి ఈరోజు నిర్వీర్యమైపోకూడదు అంటూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆకాశాన్నంటుతున్నట్టుగా, అలాగే సంబరాలు అంబరాన్నంటుతున్నట్టుగా అక్కడ చేసినటువంటి వేడుకలను చూస్తే మనందరికీ తెలుస్తోంది. నిద్రాణమైపోతున్నటువంటి భారతీయ ఐక్యత తట్టి మేల్కొలపడానికి మరొక వివేకానందుడో, మరొక గాంధీనో, ఒక నెహ్రూనో, ఒక భగత్ సింగో, ఒక సుభాష్ చంద్రబోసో రావలసిన పని లేదు. భారతీయ జాతి నరాల్లో దేశభక్తి, దైవభక్తి పుట్టుకతో అలవరుచుకున్నటువంటి జాతి ఇది. అటువంటి జాతి యొక్క సంస్కృతిని, భారతీయ సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడుతున్న, కొన ఊపిరితో కొట్టుకుంటున్న హైందవ సంస్కృతిని కాపాడుతున్న ఒకే ఒక సమున్నతమైన ప్రపంచంలో విరాజిల్లుతున్న సంస్థ, హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు. కుల మతాలకు అతీతంగా, జాతికి అతీతంగా స్వామివారిని సేవిస్తుంటే, మరొక పక్క స్వామివారు అన్నిటికీ అతీతంగా సమస్తమైనటువంటి పదార్థమంతా కూడా పరమాత్మ స్వరూపమే. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ఉన్నది కేవలం ధర్మం మాత్రమే అంటూ స్వామివారు అడిగిన ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తూ, పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి పరుగెత్తుకెళుతూ కాపాడే కొండలరాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అక్కడ చూడండి ఎంతమంది ఎన్సిసి ద్వారా, అలాగే పోలీసు శాఖ వారు స్వామివారి యొక్క సేవలో తరిస్తూ తమ జన్మలను పునీతం చేసుకుంటున్నారు. భారతదేశంలో పుట్టడమే పుణ్యమైతే స్వామివారి సేవ చేయడం అన్నది మహోత్కృష్టమైనటువంటి ఒక యజ్ఞం. వీరందరూ కూడా స్వామివారి యొక్క సేవకులే. పూర్వజన్మ పుణ్యం ఎంతో ఉంటే తప్ప స్వామివారి సన్నిధిని చేరడం కష్టం. అందుకేనేమో స్వామివారు తన సేవకులందరినీ కూడా ఏ రకంగా యజమాని తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ వారిలో ఉన్నటువంటి ప్రతిభని తండ్రి తన పిల్లలకు రకరకాల కానుకలు ఇచ్చి ఉత్సాహపరుస్తారో, అదేవిధంగా స్వామివారు కూడా ఈ రోజున ఎవరెవరైతే ఉద్యోగులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ రోజున అవార్డులు తీసుకోబోతున్నారు, మెడల్స్ తీసుకోబోతున్నారు, ప్రత్యేకమైనటువంటి మెరిట్ సర్టిఫికేట్స్ తీసుకోబోతున్నారు. శ్రీ కార్యనిర్వహణాధికారి మాన్యశ్రీ జవహర్ రెడ్డి గారి చేతుల ద్వారా వారందరి జన్మ ధన్యం. ఇక్కడ మనం ఈవో గారు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతినిధిగా మనం భావించాలి. స్వామివారి సేవలో తరిస్తున్న వారందరి జన్మ ధన్యం. మరొక్కసారి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి పరిపాలనా భవనం వద్ద మన జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి సగర్వంగా సమున్నతంగా అక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఏఈఓ గారు ధర్మారెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. వారు ఎన్నో వినూత్నమైన విభిన్నమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ సంరంభంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి మనకి సివి అండ్ ఎస్ఓ టిటిడి వారు పెరేడ్ కమాండర్ వారు వస్తున్నారు. అదేవిధంగా శ్రీయుతులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతినిధులుగా విచ్చేస్తున్నటువంటి ఈవో గారు, కార్యనిర్వహణ అధికారులు, ఈవో గారు, జవహర్ రెడ్డి గారు కూడా వేంచేస్తున్నారు. వీరందరూ కూడా పరిపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులైనటువంటి వారిని దర్శించడం, స్వామివారికి సేవ నిరంతరం అహరహం సేవ చేస్తూ తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను దిగ్దిగంతాలకు వ్యాపింపజేస్తున్నటువంటి ఈ అధికారులందరూ కూడా పరమ పూజ్యులు, పరమ పుణ్యప్రదులు. కారణం స్వామివారు తన సేవకు వినియోగించుకున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవులుగా వీరందరినీ మనం భావించి స్వామివారి ప్రతినిధులుగా స్వామివారి యొక్క సేవను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన వారు. చూడండి, వీరందరూ కూడా స్వామివారి సేవలో తరిస్తున్నారు. అదిగో అక్కడ మనకి సివి అండ్ ఎస్ఓ కమాండర్, పెరేడ్ కమాండర్ గారు వారు కూడా ఆ వేదికను అలంకరించారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను యావన్ భారతీయులందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వారికి వందన సమర్పణం చేస్తూ ఉన్నారు. శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు తిరుమల తిరుపతి దేవస్థానముల ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి. వీరు 1978వ సంవత్సరం నెల్లూరు జిల్లా కురుబల్లవోలులో జన్మించారు. పాఠశాల విద్య స్వగ్రామంలోను, ఇంటర్ విద్యను ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ నాయుడుపేటలో పూర్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతినిధిగా, అంటే అక్కడ మనం దర్శించవలసింది వెంకటేశ్వర స్వామి వారు మనకి అక్కడ కనపడరు కాబట్టి వారి యొక్క ప్రతినిధిగా విచ్చేస్తున్నటువంటి శ్రీయుతులు, గౌరవనీయులు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీయుతులు జవహర్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి విచ్చేశారు. వారిని ఆహ్వానిస్తూ సివి అండ్ ఎస్ఓ గోపీనాథ్ చెట్టి గారు ఐపీఎస్ వారిని ఆహ్వానిస్తూ ఆ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. దీనినంతా మనం ఆధ్యాత్మిక కోణంలో దర్శించినట్లయితే ఎంతోమంది
నిరంతరం లక్షల భక్తులకి 75వ ఎటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇబ్బంది ముఖ్య కలుగకుండా అతిథిగా విచ్చేస్తున్నారు. నిత్యం భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ నిరంతరం మేధోమథనంగా సాగుతూ ఒక పక్కన ఈఓ గారు జవహర్ రెడ్డి గారు, మరొక పక్కన ఏఈఓ గారు ధర్మారెడ్డి గారు, ఇంకొక పక్కన ఈ రక్షణ బాధ్యతను సమున్నతంగా సగర్వంగా నిర్వహిస్తున్న గోపీనాథ్ జెట్టి గారు జాతీయ పతాకాన్ని అక్కడ ఆవిష్కరించారు. ఈఓ గారు జై హింద్. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बाजू పరేడ్ కమాండర్ శ్రీ కె వెంకటరమణ గారు, श्रीमान स्वतंत्र दिनोत्सव परेड आपके निरीक्षण के लिए हाजिर है। తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మన కార్యనిర్వహణాధికారి గారు శ్రీ జవహర్ రెడ్డి గారు. పెరేడ్ను వీక్షించడానికి సిద్ధమవుతున్నారు కార్యనిర్వహణాధికారి గారు మరియు సివి అండ్ ఎస్ఓ గారు, అలాగే పెరేడ్ కమాండర్ శ్రీ కె వెంకటరమణ గారు. కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కెఎస్ జవహర్ రెడ్డి గారు 1964లో జన్మించిన వీరు 1990 ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి వారు. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అండ్ మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ విద్యను తిరుపతి వెటర్నరీ కళాశాలలో అభ్యసించారు. వీరు యూనివర్సిటీ టాపర్. అలాగే 6 గోల్డ్ మెడళ్లను వీరు యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో జరుగుతున్న 75వ వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మన త్రివర్ణ జాతీయ పతాకాన్ని కార్యనిర్వహణాధికారులైనటువంటి శ్రీ జవహర్ రెడ్డి గారు ఇప్పుడే ఆవిష్కరించారు. ఆ తరువాత పెరేడునంతా కూడా గౌరవ వందనాన్ని స్వీకరించడం కోసం అక్కడ స్వీకరిస్తూ ఉన్నారు. వారితో పాటుగా సివి అండ్ ఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి గారు కూడా ఈ గౌరవ వందనాన్ని, అలాగే పెరేడ్ కమాండర్ శ్రీ కె వెంకటరమణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. తదుపరి ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరికీ వారి యొక్క ప్రతిభని అనుసరించి మెడల్స్ వాటిని కూడా బహుకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. నుండి 2007 వరకు ఎన్సీసీ నందు పెరేడ్ కమాండర్ గా విధులు నిర్వహించారు. 6th కంటింజెంట్ మహిళా సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్
కుమారి జి కోమల గారు ప్లాటూన్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. వీరు డిగ్రీ పట్టభద్రులు, ఎన్సీసీ నందు బి సర్టిఫికెట్ కలిగి ఉన్నారు. 2008 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు. బ్యాండ్ మాస్టర్ శ్రీ ఎస్ బసవయ్య గారు, వీరు కబడ్డీ డిస్ట్రిక్ట్ ప్లేయర్. 2010 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు. 2012వ సంవత్సరంలో తిరుపతి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు బ్యాండ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. భారతదేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడానికి ఎందరో మహనీయులు తమ ప్రాణాలను ఒడ్డి పోరాటం చేశారు. బానిసగుండి పాయసం తాగుట మేలు కాదురన్నా, పక్షులకుండి 2 గింజలు చాలన్నా, భయపడి బ్రతికే కంటే చావే మేలన్నా, వీరుడు చచ్చిన జగతిలో ఎప్పుడు బ్రతికే ఉండన్నా అంటూ ఎంతో వీరోచిత పోరాటాలు చేసి ప్రాణాలను అర్పించినటువంటి ఎందరో మహనీయుల స్మృతికై మనము నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాము. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరు ఓయమ్మ నీకు. గంగ కృష్ణ గోదావరి తపతి నర్మద నదులన్నీ, నీ మెడలో హారములేను ఓ భరతమాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఇలా జెండా మనకుంది అండగా, కలిసిమెలిసి శ్రమిద్దాం శ్రీనివాసుని శరణంటూ. आज्ञा प्रदान करें। కవాతు ప్రదర్శనకు అనుమతి తీసుకున్నారు పరేడ్ కమాండర్ గారు శ్రీ కె వెంకటరమణ గారు. వీరి ఆధ్వర్యంలో పరేడ్ జరుగుతుంది. పరేడ్ కమాండర్ శ్రీ కె వెంకటరమణ గారు, ఏవి&ఎస్ఓ గారు 6th సెక్టార్ నందు విధులను నిర్వహిస్తున్నారు. 3 సంవత్సరముల నుండి టీటీడీ విజిలెన్స్ విభాగం నందు సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2010 బ్యాచ్కి చెందినటువంటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా తిరుపతిలో ఉద్యోగ సేవలను అందించారు. డిస్ట్రిక్ట్ రెడ్ శాండిల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నందు 3 సంవత్సరములు బాధ్యతాయుతమైనటువంటి విధులను నిర్వహించారు. ఎంటీఓగా 4 సంవత్సరముల అనుభవం గడించారు. 2017లో ప్రమోషన్ అందుకున్నటువంటి వీరు 1 సంవత్సరము స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ హోమ్ గార్డ్స్ ఇన్ఛార్జ్గా తిరుపతిలో సేవలు అందించారు. పోలీసు శాఖలో వీరందించినటువంటి సేవలకు గుర్తింపుగా 130 క్యాష్ అవార్డ్స్ అండ్ జిఎస్సీలు, అప్రిషియేషన్ లెటర్స్ను 20ని అందుకున్నారు. టీటీడీలో 3rd సెక్టార్ నందు వైకుంఠం కాంప్లెక్స్ నందు 1 సంవత్సరం విధులను నిర్వహించారు. ప్రస్తుతం తిరుచానూరు నందు టెంపుల్ నందు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పట్టభద్రులు 2004 నుండి 2007 వరకు ఎన్సీసీ నందు పెరేడ్ కమాండర్గా విధులు నిర్వహించారు. 2010 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు. 6th కంటింజెంట్ మహిళా సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్
కుమారి జి కోమల గారు బెటరన్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. డిగ్రీ పట్టభద్రులు, ఎన్సీసీ నందు బి సర్టిఫికెట్ కలిగి ఉన్నారు. 2008 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు. బ్యాండ్ మాస్టర్ శ్రీ ఎస్ బసవయ్య గారు, వీరు కబడ్డీ డిస్ట్రిక్ట్ ప్లేయర్. 2010 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు. 2012వ సంవత్సరంలో తిరుపతి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు బ్యాండ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో నేటి కవాతు ప్రదర్శనను జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మొత్తాన్ని వీక్షిస్తున్నటువంటి వారు మన సివి&ఎస్ఓ గారు శ్రీ గోపీనాథ్ చెట్టి గారు ఐపీఎస్, అలాగే ఏసీవి&ఎస్ఓ గారు శ్రీ శివకుమార్ రెడ్డి గారు, విఎస్ఓ గారు శ్రీ ఎంఎల్ మనోహర్ గారు, అలాగే ఏవి&ఎస్ఓ గారు శ్రీ గిరిధర్ గారు, పెరేడ్ శిక్షణ ఇన్ఛార్జ్ శ్రీ బి రెడ్డిరాజు గారు, ఫ్లాగ్ ఇన్ఛార్జ్ శ్రీ ప్రసాద్ శెట్టి గారు, గ్రౌండ్ ఇన్ఛార్జ్ శ్రీ వి రాజేంద్ర గారు, గ్రౌండ్ అండ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ శ్రీ జీవి రమణ గారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉన్నాము. సుమారు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించినటువంటి దాష్టికానికి చరమగీతం పాడుతూ 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. మూవన్నెల జెండా దేశవ్యాప్తంగా ఎగురుతూ మనలో దేశభక్తాన్ని ప్రేరేపిస్తూ ఉంది. आगे बढ़ेगा, बाएं मुड़ो, बाजू सस्त, खुले लाइन चल, मध्य सच, जनरल सल्यूट, सलामी सस्त, परेड बाजू सस्त, परेड विश्राम. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యోగస్తులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కార్యనిర్వహణాధికారి గారికి విన్నపం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వచ్చిన 50 మంది సిబ్బందికి, ఆహ్వానితులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్రాన్ని కాంక్షించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరము గుర్తు చేసుకొని వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులమైన మనమందరము అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందరికి తగిన శక్తి సామర్థ్యాలని శ్రీవారు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం
ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచం మొత్తం కరోనా ప్రభావంతో అనేక రూపాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుపతి దేవస్థానం కూడా నేటికి కోవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొంటూనే తగిన జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కలుగజేస్తుంది. భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో కోవిడ్ వైరస్ నశించిపోవాలని ప్రార్థిస్తూ లోక కళ్యాణం కోసం నిరంతరాయంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విపత్కర సమయంలో మాధవ సేవతో పాటు మానవ సేవను, హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. తమను తాము రక్షించుకుంటూ భక్తులకు విశేష సేవలు అందిస్తున్న నా సహచర టీటీడీ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీవారి అనుగ్రహంతో త్వరలోనే మనమంతా కోవిడ్ బార్ నుంచి బయటపడగలమని నమ్ముతున్నాను. కరోనా 3వ దశకు సంబంధించి వైద్య నిపుణులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనార్థము విచ్చేస్తున్న యాత్రికులకు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా కోవిడ్ పరిస్థితులను అంచనా వేసుకొని శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాం. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన అనంతరం ఆంజనేయ స్వామి జన్మస్థలం గురించి టీటీడీ పరిశోధించాలని అనేక మంది భక్తుల నుంచి విజ్ఞప్తులు అందాయి. ఈ మేరకు పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాల్లో లోతైన అవగాహన కలిగిన పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్తలతో పండిత పరిషత్ టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండిత పరిషత్ వారు సమగ్ర పరిశోధన జరిపి అనేక ఆధారాలతో తిరుమలలోనే అంజనాద్రే హనుమంతుల వారి జన్మస్థలమని నిరూపించారు. దీనిపై త్వరలో సమగ్రంగా ఒక గ్రంథాన్ని ముద్రిస్తాం. జాపాలి తీర్థంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆకాశగంగలో ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో పాటు ఒక చక్కటి థీమ్ పార్కుని నిర్మించబోతున్నాం. శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యము, కూరగాయలు, బెల్లము, పప్పు దినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా సమర్పించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. దేశీయ గోవుల పాలతో తయారు చేసిన పెరుగును చిలికి వెన్నను తయారు చేసి తిరుమలలో శ్రీవారికి సమర్పించేందుకు రాబోయే ఆగస్టు 30న కృష్ణాష్టమి సందర్భంగా ప్రయోగాత్మకంగా నవనీత సేవను ప్రారంభించబోతున్నాం. శ్రీవారి ఆలయంలోని నిత్యము దీపారాధన కోసము భక్తుల నుంచి దేశీయ నెయ్యి విరాళాలని స్వీకరించాలని నిర్ణయించాం. ఇందుకోసము ఆలయం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి నెయ్యి విరాళాలని స్వీకరిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలోని తిరుమల, తిరుపతి, పలమనేరు గోశాలను సాంప్రదాయంగాను శాస్త్రీయంగాను నిర్వహించడం కోసం నిష్ణాతులైన వారిని గో సంరక్షణ ట్రస్ట్ కోఆప్షన్ సభ్యులుగా నియమించుకొని వారి సహకారంతో ఈ 3 గోశాలను అభివృద్ధిపరిచేదానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో దేశీయ గోజాతుల సంతతి అభివృద్ధి, సంరక్షణకి చర్యలు చేపడుతున్నాం. టీటీడీ అవసరాలకు తగిన విధంగా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర రైతులతో అనుసంధానం చేసుకొని టీటీడీకి ప్రతి ఏటా అవసరమయ్యే ముడి పదార్థాలన్నిటి కూడా కొనుగోలు చేసే అవకాశాలని పరిశీలించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పశువుల దాణా తయారీ ప్లాంటు,
పశువుల సంతాన ఉత్పత్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సహకారంతో రాబోయే 4 నెలల్లోపు పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపూ, ధూప్ స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ లాంటి 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుంది. వీటికి తయారీకి తిరుపతిలో ఉన్న DPW స్టోర్లోని భవనాలను వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో తయారు చేసిన పరిమళ భరితమైన అగరబత్తీలను రాబోయే సెప్టెంబర్ మొదటి వారంలో తిరుమలలో భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచుతాం. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ 7 చక్కటి బ్రాండ్స్తో ఈ అగరబత్తులను తయారు చేసి అందించనుంది. పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో తిరుమల శిలాతోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర పవిత్ర ఉద్యానవనము, గోగర్భం డ్యాం వద్ద 25 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర శ్రీఖందపు పవిత్ర ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాం. త్వరలో ఇవి పూర్తి స్థాయిలో మనకి చెట్లు పెరిగి అందుబాటులోకి రావడం జరుగుతుంది. 2 ప్రాంతాల్లో కలిపి దాదాపుగా 35 ఎకరాల్లో 16,000 మొక్కలను పెంచడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రోజు అవసరమయ్యే పుష్పాలను తిరుమలలోనే పండించుకునేలా నిర్ణయించాం. ఇందుకోసము శ్రీశిష్టి సంస్థ యాజమాన్యంతో 7 ఎకరాల్లో పుష్ప తోటలను అభివృద్ధి చేసి స్వామివారికి పుష్ప కైంకర్యము సమర్పించనుంది. తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాం. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల అవసరాల కోసం అన్ని కాటేజీల్లో జలప్రసాదం, తాగునీరు, జగ్గులు, గ్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో పైకర్పు పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తవి రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి మరియు కూడా అలిపిరి నుంచి నడక మార్గాన్ని తిరిగి ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా తిరుమలలో మరమ్మతుల్లో ఉన్న కాటేజీల పనులను త్వరలోనే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది. గదులు పొందే యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ని రూపొందించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తిరుమలలో భక్తులకు మరింత సౌకర్యవంతంగా గదులు పొందేందుకు నూతనంగా 6 ప్రాంతాల్లో రిజర్వేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశాం. ఈ కౌంటర్లలో ప్రేయరు రిజిస్టర్లు చేసుకున్న భక్తులకు మొబైల్కి అలిపిరి టోల్గేట్ నుండి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్ళే వారికి 30 నిమిషాల్లో, అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళేవారికి 3 గంటల్లో, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళేవారికి 1 గంటలో SMS వస్తుంది. భక్తుల సూచన మేరకు ఈ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేసేదానికి కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీని తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. NTPC ద్వారా ధర్మగిరిలో 35 ఎకరాల్లో 5 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుమలలో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల స్థాయిలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాం. తొలి దశలో ప్రయోగాత్మకంగా 35 ఎలక్ట్రిక్ కార్లని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ EESL ద్వారా నెలకు 32,000 చొప్పున అద్దె చెల్లించి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత ఈ వాహనాలు టీటీడీకి సొంతమవుతాయి. ఇందులోనే భాగంగా ఆర్టీసీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మన ప్రక్కనే ఉన్న పరిపాలనా భవనానికి ఆధ్యాత్మిక శోభ కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నాము. భవన బాహ్య పరిసరాలను టెంపుల్ ఆర్కిటెక్చర్ తరహాలో తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్రవేశ ప్రాంతము, వరండాలు,
ఖాళీ ప్రదేశాలు మొదటగా అభివృద్ధి పనులు చేపట్టి తర్వాత కార్యాలయంలో చక్కటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేలా ఉద్యోగులకి వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. వెస్టిన్ సంస్థ బెంగళూరు వారు డొనేషన్ ప్రాతిపదికన ఈ కార్యాలయాల్లో ఈ డిజైన్ ఇచ్చేదానికి అభివృద్ధి చేసేదానికి ముందుకొచ్చింది. టీటీడీ చరిత్రలో తొలిసారిగా వివిధ భాగాల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సుమారుగా 119 మందికి 90 రోజుల వ్యవధిలో కారుణ్య నియామక ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2021 మార్చి 31వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్లు ఫైల్ చేయడంలోనూ పన్ను చెల్లింపులకు గాను టీటీడీకి కేంద్ర ప్రభుత్వము ప్రశంసాపత్రం అందించింది. ఈ సందర్భంగా సంబంధిత టీటీడీ ఉద్యోగులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరిన్ని ఉత్పత్తులు తయారు చేసే మరో 85 రకాల ఉత్పత్తులకి ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందే రకంగా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా ఫార్మసీ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేసి అవసరమైన కొత్త యంత్రాలని సమీకరించుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుపతిలో చిన్నపిల్లల కోసము బర్డ్ ఆసుపత్రి పాత బ్లాక్లో సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఆసుపత్రి వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకి తప్పకుండా ఈ ఆసుపత్రి ఎంతో సౌకర్యంగా ఉంటుందనేసి అభిప్రాయపడుతున్నాం. మహిళల ప్రసూతి కాన్పు సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఏర్పడిన సెరిబ్రల్ పాలసీతో బాధపడే చిన్నపిల్లలకి తగిన వైద్యము, శిక్షణ అందించి వారిని పూర్తి స్థాయి వికాసవంతులుగా మార్చేందుకు బర్డ్ ఆసుపత్రిలో ఈ సెరిబ్రల్ పాలసీ గురించి త్వరలోనే ఆ చికిత్సా సౌకర్యాలని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి దేశంలోనే ప్రసిద్ధి పొందిన కొన్ని వైద్య సంస్థలతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వారు, సిఎంసి వెల్లూరు వారి సహాయం కూడా తీసుకోవడం జరుగుతుంది. తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులు ఈ ఏడాది సెప్టెంబర్ 14న ప్రారంభించి రాబోయే మే నెల నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. భక్తులకు యథావిధిగా మరి గోవిందరాజ స్వామి ఆలయంలో మూలమూర్తి దర్శనం ఉంటుంది. స్వామివారి కైంకర్యాలు కళ్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహించడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రెండవ విడతగా మరొక 500 ఆలయాల్ని నిర్మించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గత జూన్ 13వ తేదీన భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించాం. విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన స్వామివారి ఆలయాన్ని త్వరలోనే మంచి ముహూర్తంలో ప్రారంభించడం జరుగుతుంది. ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృత చేయడంలో భాగంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చాం. తద్వారా ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా సంయుక్తంగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పరిశోధన కార్యక్రమాల రూపకల్పన, ముద్రణ, ప్రచారము అలాంటి ఉపవిభాగాల్ని ఏర్పాటు చేసి మరింత సమర్థవంతంగా ధర్మ ప్రచారాన్ని కావించడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇతర టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శ్రావణవాసంలో శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతము, కృష్ణాష్టమి పర్వదినాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోతున్నాం. భజన మండళ్ళు, ఎస్వి వేద విశ్వవిద్యాలయ వేద పండితులు, నాలయార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తాం. శ్రీ తాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో ఇంకా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పరిష్కరించి రికార్డు చేసి భక్తజన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అన్నమాచార్య సంకీర్తనలకు
అర్థతాత్పర్యాలపై లోతైన విశ్లేషణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అన్నమాచార్య సంకీర్తనలకు విస్తృత ప్రచారాన్ని కల్పించడానికి నిర్ణయం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని యువతకి త్వరలోనే అన్నమయ్య సంకీర్తనలపై పోటీలు నిర్వహించేందుకు ఎస్వివిసి యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తుంది. ధర్మ ప్రచారంలో భాగంగా అష్టాదశ పురాణాలను తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూర్మ మహాపురాణము, విష్ణు మహాపురాణము, బ్రహ్మ మహాపురాణం, మత్స్య మహాపురాణం అనువాదం పూర్తయింది. ప్రస్తుతం అగ్ని పురాణం గ్రంథ ముద్రణకు సిద్ధంగా ఉంది. మిగిలిన 13 పురాణాల అనువాద పనులు ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరిదాసుల సంకీర్తనలను దాసు సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా సర్వస్వం అనే పేరుతో పుస్తకం రూపంలోకి తేవాలని నిర్ణయించాం. ఇప్పటికే టీటీడీ వద్ద ఉన్న కీర్తనలో పాటు మరిన్ని కీర్తనలు సేకరించి పరిష్కరించడానికి పండిత పరిషత్ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి భక్తుల సహకారాన్ని కోరుతున్నాం. వేదం జీవననాదం. వేదాలు సామాన్య మానవుని జీవన విధానానికి అవసరమైన గణితం, పశుపోషణ, వ్యవసాయం లాంటి అనేక వైజ్ఞానిక అంశాలని తెలియజేశాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వేదం జీవననాదం కార్యక్రమాన్ని వారానికి 2 రోజులు రాత్రిపూట ప్రైమ్ టైంలో ప్రసారం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. 2022 సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు, సుమారుగా 15 లక్షలు నంబర్స్, డీలక్స్ డైరీలు ఒక 8 లక్షల దాకా, చిన్న డైరీలు 2 లక్షలు ముద్రించాలని నిర్ణయం చేయడం జరిగింది. కోవిడ్ వైరస్ని నశింపజేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కార్తీక మాసం, ధనుర్మాసం, మాఘమాసం, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు మరియు ఆషాఢ, శ్రావణ మాసాల్లో టీటీడీ నిర్వహించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి కృపకి పాత్రులయ్యారు. మాఘమాసంలో వసంత పంచమి, పాల్గొన మాసంలో లక్ష్మీ వైభవం ప్రవచనం, చైత్రమాస ఉత్సవాల్లో భాగంగా షోడశ దిన సుందరాకాండ అఖండ పారాయణం, నక్షత్ర సత్ర మహాయాగం చేశాం. వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణ పూజ, శంకరాచార్య పూజ, నృసింహ పూజ, జ్యేష్ఠ మాసంలో శుక్ల దైవార్చనం, విష్ణు అర్చనం నిర్వహించాం. ఆషాఢ మాసంలో జూలై 16 నుండి మొదలై 24 తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లె పుష్ప మహాయాగం, తిరుమలలో విష్ణు అర్చనం నిర్వహించాం. తిరుమల నాద నీరాజన వేదికపై 409 రోజుల పాటు కొనసాగిన సుందరాకాండ పారాయణం జూలై 24వ తేదీన ముగిసింది. జూలై 25వ తేదీ నుండి బాలకాండ పారాయణం జరుగుతుంది. జూలై 25 నుండి ఆగస్టు 23వ తేదీ వరకు తిరుమలలో సకల కార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శ్రీవారి ఆలయ రంగనాయకుల మండపంలో చతుర్వేద పారాయణంలో భాగంగా ప్రస్తుతము అధర్వణ వేద పారాయణం జరుగుతుంది. శ్రావణ మాసంలో ఆగస్టు 14న మొన్నటి రోజున గరుడ పంచమి నిర్వహించాం. ఆగస్టు 20న వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 22న తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ పౌర్ణమిని నిర్వహిస్తున్నాం. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయాక ప్రజలందరి భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేలాగా ఆలోచన చేసి కార్యక్రమాల్ని ప్రణాళిక చేయడం జరుగుతుంది. త్వరలోనే కోవిడ్ పూర్తిగా తగ్గిపోతుందని ఆశిస్తున్నాం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు యావత్ ప్రపంచానికి ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉద్యోగస్తులకు ఉత్తేజాన్ని కలిగించే సందేశాన్ని అందించారు మన కార్యనిర్వహణాధికారి గారు. వారికి ధన్యవాదాలు. श्रीमान परेड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें।
ఈవో గారి సందేశంలో ముఖ్యమైన అంశాలు: ప్రతి భారతీయుడు ఒక సేనానిగా నిలిచారని అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలం గురించి వివరించారు. నవనీత సేవ గురించి, పరిమళ భరిత అగరవత్తుల గురించి వివరించారు. मेरे साथ 3 बार भारत माता की जय कर बोलेगा। भारत माता की ब्रेड बगल सिस्ट ब्रेड निष्क्रमण के लिए दाहिने और बाएं मुड़ दाहिने और बाएं से तेज चल। అత్యంత ఆనందోత్సాహాలతో ఈరోజు కవాతు ప్రదర్శనను నిర్వహించుకున్నాం. ఈ కవాతు ప్రదర్శనలో పెరేడ్ కమాండర్గా శ్రీ వెంకటరమణ గారు నిర్వహించారు. 6 కంటింజెంట్లు ఇందులో పాల్గొన్నాయి. బ్యాండ్ మాస్టర్ శ్రీ బసవయ్య గారితో కూడా ఎంతో క్రమశిక్షణతో, దేశభక్తితో జరిగినటువంటి నీట్ పెరేడ్ విజయవంతము అయ్యింది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుందాం. ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులచే ఘనంగా మనం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునే వాళ్ళము. కానీ కోవిడ్ కారణంగా అటువంటి పరిస్థితులు లేకపోవడం వలన శ్రీ ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల విద్యార్థినులచే 3 కార్యక్రమాలు నేటి సాంస్కృతిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. మొట్టమొదటి పాటకు నృత్యాన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు. ఎగురవే ఎగురవే మువ్వన్నెల జెండా అంటూ. మువ్వన్నెల జెండా రూపుదిద్ది ఇప్పటికీ మనకు 100 సంవత్సరాలు పూర్తయింది. మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైనటువంటి పింగళి వెంకయ్య గారిచే రూపొందించినటువంటి మువ్వన్నెల జెండా నేడు వజ్రోత్సవ వేడుకలలో దేశవ్యాప్తంగా ఎగురవేయబడింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాచెర్లలో పింగళి వెంకయ్య గారి కుమార్తె అయినటువంటి సీతా మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వారిని సన్మానించటం జరిగింది. మూడు నృత్య కార్యక్రమాలు. మొదటగా ఎగురవే ఎగురవే మువ్వనెల జెండా, రెండవది నమో హిందూ మాత అనే పాటకు ఇదే కళాశాల విద్యార్థులు నృత్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత భవతు భారతం అనే పాటకు కూడా ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల విద్యార్థినులచే నృత్య ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత హార్స్ విభాగము విన్యాసాలు ఉంటాయి. ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులచే, ఎన్సిసి విద్యార్థులచే ఉంటుంది. తర్వాత జాగిలాల విన్యాసం కూడా ఉంటుంది.
భారతీయుల కీర్తి దశ దిశల వ్యాపింప ఎగురవే 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 మూవన్న జెండా ముద్దులొలికేటి జెండా ఎగురవే 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 మాన్యులైన మానవతుల కన్నది మన దేశం ఝాన్సీ లక్ష్మి రుద్రమ్మల వీరత్వం విలసిల్లిన దేశం మాన్యులైన మానవతుల కన్నది మన దేశం ఝాన్సీ లక్ష్మి రుద్రమ్మల వీరత్వం విలసిల్లిన దేశం దేశ ప్రగతి లక్ష్యంగా భావించిన మహిళల కృషి ఫలితమే స్వాతంత్ర్యం దేశ ప్రగతి లక్ష్యంగా భావించిన మహిళల కృషి ఫలితమే స్వాతంత్ర్యం కలలన్నీ పండగ వారి కలలన్నీ పండగ భారతీయుల కీర్తి దశ దిశల వ్యాపింప ఎగురవే 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 మూవన్న జెండా ముద్దులొలికేటి జెండా ఎగురవే 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 మూవన్న జెండా ముద్దులొలికేటి జెండా ఎగురవే 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 ఇది కేవలం జెండా కాదు, ఓ విప్లవ పతాకం. ఎంతో గొప్పగా దేశభక్తుల గురించి పెంపొందించేటువంటి పాటకు నృత్యాన్ని అందించినటువంటి ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల విద్యార్థినులకు ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాల శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల. ఈ విద్యార్థినులు ఎక్కడికి కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ప్రైజుల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. తర్వాత నమో హిందూ మాతా పాటకు నృత్యాన్ని అందిస్తున్నారు.
గంగాయమునలు కంఠహారము ఘన గోదావరి కటి సూత్రంబుగా ఘన గోదావరి కటి సూత్రంబుగా కములకు పండువ ఘటించు మాత ఘన గోదావరి కటి సూత్రంబు కములకు పండువ ఘటించు మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత అమోఘ దివ్య జ్ఞాన సమేత అఖండ వర భరత ఖండ మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత గోలుకొండ నీ రత్న కోశమట కోహినూరుని జడలో పూవట గోలుకొండ నీ రత్న కోశమట కోహినూరుని జడలో పూవట తాజు మహలుని దివ్య భవనమట తాజు మహలుని దివ్య భవనమట ఆహాని భాగ్యమే మాత తాజు మహలుని దివ్య భవనమట ఆహాని భాగ్యమే మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత అమోఘ దివ్య జ్ఞాన సమేత అఖండ వర భరత ఖండ మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత అమోఘ దివ్య జ్ఞాన సమేత అఖండ వర భరత ఖండ మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత. నమో హిందూ మాత అంటూ భరతమాతకు వందనాలు తెలిపినటువంటి మ్యూజిక్ కళాశాల విద్యార్థినులకు ధన్యవాదాలు. తరువాత కార్యక్రమం భవతు భారతం తిరిగి ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల విద్యార్థినులచే ఈ ప్రదర్శన ఉంటుంది. शक्ति संभृतं युक्ति संभृतं शक्ति संभृतं युक्ति संभृतं शक्ति युक्ति संभृतं भवतु भारतं शक्ति युक्ति संभृतं भवतु भारतं 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 भवतु भारतम्
शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रशास्त्रधारकं भवतु भारतं शस्त्रशास्त्रधारकं भवतु भारतं 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 भवतु भारतम् संस्कृतं नीति संस्कृतं रीति संस्कृतं नीति संस्कृतं रीति नीति संस्कृतं भवतु भारतं नीति नीति संस्कृतं भवतु भारतं 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 भवतु भारतम् कर्मनैष्ठिकं धर्मनैष्ठिकं कर्मनैष्ठिकं धर्मनैष्ठिकं कर्मधर्मनैष्ठिकं भवतु भारतं कर्मधर्मनैष्ठिकं भवतु भारतं 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 भवतु भारतम् भक्तिसाधकं मुक्तिसाधकं भक्तिसाधकं मुक्तिसाधकं भक्तिमुक्तिसाधकं भवतु भारतं भक्तिमुक्तिसाधकं भवतु भारतं 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 भवतु भारतं 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 भवतु भारतम् నట్టువాకం ప్రదర్శన
ఎంతో అద్భుతంగా 3 పాటలకు నృత్య ప్రదర్శన అందించినటువంటి ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల విద్యార్థినులకు ధన్యవాదాలు. అలాగే ఈ నృత్య ప్రదర్శనకు శిక్షకులు శ్రీ హరినాథ్ గారు, లెక్చరర్ ఇన్ భరతనాట్యం, ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల. ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి వారి ప్రిన్సిపల్ గారు డాక్టర్ జమునా రాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటితో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. తర్వాత కార్యక్రమము అశ్వాల యొక్క ప్రదర్శన. ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఎన్సిసి విభాగంలో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థినులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో కామెంటరీకి పాల్గొనడానికి వస్తున్న చిన్నారులు సి భార్గవి, క్యాడెట్ సి భార్గవి, సెకండ్ బిఎస్సి జెడ్పీసీ, అలాగే జి తేజస్విని, సెకండ్ బిఎస్సి ఎంఈసి గ్రూపు. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అశ్వదళం మన భారతీయ దళానికి ముఖ్యమైనటువంటి దళం. రాజుల కాలం నుంచి కూడా మనోవేగం కంటే వేగంగా పయనించేటువంటి అశ్వాలు మనకున్నాయని మనకు చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి అశ్వ ప్రదర్శనను తిలకించబోతున్నాం. నేటి ఈ హార్స్ షో జంపింగ్ నందు మొదటిగా స్టాండింగ్ సెల్యూట్, ఆ తరువాత ఫ్లాగ్ మార్చ్, టెంట్ పెగ్గింగ్, షో జంపింగ్లు ఉంటాయి. ఈ షో జంపింగ్ నందు 7 రకాలైన హర్డిల్స్ ఉంటాయి. మొదటగా బ్రష్ జంప్, తరువాత క్రాస్ ప్యారలల్ జంప్, వాల్ జంప్, వర్టికల్ జంప్, ప్యారలల్ జంప్, స్టాండర్డ్ జంప్ మరియు ట్రిపుల్ బార్ జంపులు ఉంటాయి. ఈ టెంట్ పెగ్గింగ్ నందు అశ్వాన్ని అధిరోహించిన వ్యక్తిని రైడర్ అంటారు. అతని చేతిలో ఉన్న ఆయుధాన్ని ల్యాన్స్ అంటారు. నేలపైనున్న లక్ష్యాన్ని టార్గెట్ అంటారు. మాటలతో కాకుండా కేవలం స్పర్శతో అశ్వానికి రైడర్కు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం ఏర్పడడానికి ఒక రైడర్ సుమారుగా 3 నుంచి 6 నెలల కాలం తీసుకుంటాడు. Flag is hoisting high in the sky. Flow of patriotism in everyone's heart. Sacrifice of legends will never die and respect in everybody's throat. Let's salute the nation on this 75th Independence Day. We here have Cadet G. Lohit astride good luck carrying the national flag. Here comes Cadet M. Matrunayak astride Rani Jhansi carrying the NCC flag, and Cadet P. Jeevan Kumar astride Natwar carrying the TTD flag. తర్వాత టెంట్ పెగ్గింగ్ జరుగుతుంది. It seems that everyone are eager to watch the next item in the list. Now, moving on to the next equestrian sport of today's event, that is tent pegging. మొదటగా క్యాడెట్ ఎస్ మునిరాజా మెపెల్ అనే అశ్వంపై రాబోతున్నాడు. Tent pegging is a cavalry or equestrian sport of ancient origin, a sport which tests the combat skills of a mounted rider. In this specific sport of tent pegging, a mounted rider or at times a team of riders rides at a gallop and uses a sword or a lance to pierce, pick up and carry away a small ground targets at an average speed of 800 meters per minute. క్యాడెట్ ఎస్ మునిరాజా Beginning this adventurous game with Cadet S. Muniraja astride Maple. తరువాత వస్తున్నాడు క్యాడెట్ టి గోవర్ధన్ యాదవ్ నట్వర్ అనే అశ్వంపై. This is Cadet T. Govardhan Yadav astride Natwar. క్యాడెట్ టి గోవర్ధన్ యాదవ్ నట్వర్ అనే అశ్వంపై బయలుదేరాడు. Govardhan Yadav galloping towards the practice. That was marvelous. తర్వాత రాబోతున్నాడు క్యాడెట్ ఎన్ శివశంకర్
రాణి ఝాన్సీ అనే అశ్వంపై Natwar is the highly commandable horse in tent pegging. క్యాడెట్ ఎన్ శివశంకర్ రాణి ఝాన్సీ అనే అశ్వంపై వస్తున్నాడు. ఈ రాణి ఝాన్సీ అనేది ఏకైక 2A-R&Bలో ఉన్నటువంటి We here have Aadakudu. Cadet N. Shivashankar astride Rani Jhansi heading towards the tracks. That was really a memorable finish. తర్వాత షో జంపింగ్ జరుగుతుంది. ఇందులో క్యాడెట్స్ ఎస్ మునిరాజా, పి జీవన్ కుమార్, విఎస్ ప్రతిమా భారతి, ఎం మాతృనాయక్, జి హరికృష్ణ నాయక్, జి లోహిత్, డబ్ల్యూ మహిమా చిరాగ్ పాల్గొంటారు. Now moving towards the final and the most awaited program, that is ఎస్ మునిరాజా 2020 ఆర్డీసీ నందు పాల్గొన్నాడు. అక్కడ వెండి పతకాన్ని కూడా సాధించాడు. Cadet S. Muniraja has participated in Republic Day Camp 2020 and brought silver medal to the regiment. That was a fantastic start to the show. తర్వాత రాబోతున్నాడు పి జీవన్ కుమార్ గుడ్ లక్ అనే అశ్వంపై. This is Cadet P. Jeevan Kumar, astride Good Luck. Cadet Jeevan Kumar is an experienced rider who has spent more than 3 years with the horses and has also assisted in training the new horses. క్యాడెట్ జీవన్ కుమార్కి 3 సంవత్సరాల అనుభవం ఉంది. తర్వాత రాబోతున్నారు విఎస్ ప్రతిమా భారతి గగన్ అనే అశ్వంపై. Here comes Cadet M. Matru Nayak, astride Roman Flame. Roman Flame heading towards Sibilbar jump. That was an excellent controlling over the horse. Here comes Cadet V.S. Pratima Bharati, astride Gagan, heading towards the jump. Cadet Pratima has participated in intergroup competition for Republic Day Camp 2020 and is also a recipient of DGNCC commendation. That was fabulous. Here comes Cadet Harikrishna Nayak. నట్వర్ అనే అశ్వంపై. Natwar has participated in Republic Day Camp from last few years and brought laurels to the regiment in equestrian sports. That was a graceful performance. Here comes Cadet Dharani Priya, astride Rani Jhansi. Cadet Dharani has participated in the Republic Day Camp 2020 and has also participated in various places. Rani Jhansi is the one and only mate, it means female horse in our regiment. Rani Jhansi cleared all the jumps. క్యాడెట్ జి లోహిత్ రోమన్ ఫ్లేమ్ అనే అశ్వంపై వస్తున్నాడు.
That was an excellent performance over the horse. Here comes Cadet W. Mahimal Chirag, astride Roman flame. Gagan heading towards the vertical jump. Gagan leaping the parallel jump. That's the spirit of an equestrian. Here comes Cadet B. Surendra. Cadet Surendra has participated in inter-group competitions for Republic Day Camp 2019 and he also participated in Republic Day Camp 2019. Here we have our first rider, Cadet Rohit. రాణి ఝాన్సీ అనే అశ్వంపై Rani Jhansi is the one and only male, that is female horse in the regiment. Rani Jhansi heading towards triple bar jump. Here comes Cadet K. Gunashekar astride Gagan, heading towards the wall jump. Along the way to vertical jump. Gagan clearing the parallel jump. Leaping towards the standard jump. And cleared the triple bar jump. That was fantastic. నేటి ఈ హార్స్ షో జంప్ నందు పాల్గొన్న విద్యార్థులందరూ మన తిరుమల తిరుపతి దేవస్థానంలోచే నిర్వహింపబడుచున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు. That was a spectacular performance and it was a significant end to the show. Even in these odd times of the pandemic, our new trainees and experienced riders of 2 Andhra RNB Regiment, NCC Tirupati have put their dedicated efforts towards mastering the skill. Please give a big round of applause for these adventurous riders of SV Arts College Tirupati. With this, we Cadet G. Tejaswini and Cadet C. Bhargavi take your leave. Jai Hind. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ రాజీవ్ నేగి గారికి, 2A R&B రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ దేశభక్తిని ప్రకటిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద జరిగిన ఉత్సవాన్ని వీక్షించారు కదా. ఓం నమో వెంకటేశాయ.